థాట్స్. మహాగణాధిపతయే నమః. ఇంతకుముందు ఈ టవర్ ఆఫ్ హనాయ్ మీద నేను ఒక రీల్ చేశాను. దాన్ని మీరు అందరూ ఆదరించారు, దానికి ధన్యవాదాలు. అయితే అది రీల్, అది దాంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇవ్వలేదు. ఎందుకో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని అనిపించింది. సో అందుకని నేను మీ ముందుకు వచ్చాను. ఈ టవర్ ఆఫ్ హనాయ్ ఇక్కడ మొత్తం నేను 5 డిస్కులు తీసుకున్నాను. ఫస్ట్ దీని రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 5 డిస్కుల్ని మనకు నచ్చిన ప్లేస్లోకి లేదా ఎవరైనా అడిగిన ప్లేస్లోకి మనం మార్చగలగాలి. అయితే రూల్స్ ఏమిటంటే ఒక్కసారి ఒక్క కాయిన్ మాత్రమే తీయాలి, అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏమిటంటే చిన్న కాయిన్ మీద పెద్ద కాయిన్ ఉంచకూడదు. మళ్ళీ చెప్తాను, ఒక్కసారి ఒక్క కాయిన్ మాత్రమే లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది, తీసి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అలాగే రెండో రూల్ ఏమిటంటే చిన్న కాయిన్ మీద పెద్ద కాయిన్ ప్లేస్ చేయకూడదు. ఈ 2 రూల్స్ పాటించాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఈ 5 కాయిన్స్ని ఈ థర్డ్ ప్లేస్కి మార్చాలని అనుకుంటున్నాను, ఫాలోయింగ్ దోస్ 2 రూల్స్. అయితే ముందు మనకు బాగా అర్థం కావాలని ముందు ఈ 2 కాయిన్స్ తీసి పక్కన పెట్టేసి ఫస్ట్ 3 కాయిన్స్ ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. ఈ 3 కాయిన్స్ ఇక్కడికి వెళ్ళాలి, అది నా టాస్క్. సో ఫస్ట్ కాయిన్ ఎప్పుడు అంటే 3 కాయిన్స్ ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ కాయిన్ ఎప్పుడు అక్కడే వేయాలి. సెకండ్ కాయిన్ ఇక్కడ. ఇప్పుడు 3 చోట్ల 3 కాయిన్స్ ఉన్నాయి. ఈ థర్డ్ కాయిన్ ఇక్కడ వెళ్ళాలి అంటే ఇది పెద్ద కాయిన్ అవుతుంది, ఇది చిన్న కాయిన్, దీని మీద నేను పెట్టలేను. అప్పుడు నేను దీన్ని మూవ్ చేయాలి. మూవ్ చేయాలంటే కలిసి ఇక్కడికే వెళ్ళాలి. ఇప్పుడు ఈ థర్డ్ కాయిన్కి ఇక్కడికి వెళ్ళే ప్లేస్ వచ్చింది. ఇప్పుడు ఈ ఫస్ట్ కాయిన్ మళ్ళీ దీని మీద పెట్టాను అనుకోండి, మళ్ళీ దీని మీద పెట్టలేను. కాబట్టి ఈ కాయిన్, ఈ వైట్ కాయిన్ ఇక్కడికి వెళ్ళాలి. ఇదన్నమాట. మళ్ళీ ఒకసారి ఈ 3 కాయిన్స్ని నేను ఇప్పుడు ఇక్కడ తీసుకొద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఫస్ట్ కాయిన్ ఇక్కడే వేయాలి, సెకండ్ కాయిన్ ఇక్కడ, ఇది ఇక్కడ, అప్పుడు ఈ లాస్ట్ ఇక్కడికి వెళ్తాం. మళ్ళీ ఈ 2 ఇక్కడికి రావాలంటే ఫస్ట్ కాయిన్ ఇక్కడికి వెళ్ళాలి, ఇది ఇక్కడ, ఇది ఇక్కడ. అలాగా ఈ 3 కాయిన్స్ని మనం మూవ్ చేయొచ్చు. ఇప్పుడు 4 కాయిన్స్ చూడండి, 4 కాయిన్స్. ఈ 4 కాయిన్స్ని నేను ఇక్కడ పట్టుకెళ్ళాలి. ఈ 4 కాయిన్స్ ఇక్కడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ 3 కాయిన్స్ ఇక్కడికి రావాలి. కాబట్టి అంటే ఫస్ట్ 3 కాయిన్స్ మీరు ఒక లాట్ అనుకోండి. ఈ 4 కాయిన్స్ ఇక్కడికి వెళ్ళాలి అంటే ఈ ఫస్ట్ 3 కాయిన్స్ ఇక్కడికి రావాలి. అంటే ఫస్ట్ కాయిన్ ఇక్కడే ఉండాలి. ఓకేనండి? ఇప్పుడు సెకండ్ కాయిన్ ఇక్కడ, థర్డ్ కాయిన్ ఇక్కడ. ఇప్పుడు 4th కాయిన్ ఫ్రీ అయింది, ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ 3 కాయిన్స్ ఇక్కడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ కాయిన్ ఇక్కడే పడాలి, ఇక్కడ, ఇలా 4 కాయిన్స్ వచ్చేసాయి. ఇప్పుడు 5 కాయిన్స్ ట్రై చేద్దాం. 5 కాయిన్స్ ఇక్కడికి వెళ్ళాలి, చివరికి వెళ్ళాలి అంటే 4 కాయిన్స్ ఇక్కడికి రావాలి. అంటే ఫస్ట్ 3 కాయిన్స్ ఇక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ 3 కాయిన్స్ ఇక్కడికి వెళ్తే 4వ కాయిన్ ఇక్కడ వస్తుంది. సో ఫస్ట్ 3 కాయిన్స్ ఇక్కడికి రావాలంటే ఫస్ట్ కాయిన్ అక్కడే పడాలి. ఇప్పుడు ఫస్ట్ 3 కాయిన్స్ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ 4th కాయిన్ ఇక్కడికి రావాలి కదా. 4th కాయిన్ ఇక్కడికి వస్తేనే 5th కాయిన్ ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు ఈ 4th కాయిన్ ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఈ 5th కాయిన్ ఇక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ 3 కాయిన్స్ ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలంటే ఫస్ట్ కాయిన్ ఇక్కడే పడాలి. ఇప్పుడు ఈ 5th కాయిన్ ఫ్రీ అయింది, ఇది ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు ఈ 4th కాయిన్ ఇక్కడికి వెళ్ళాలి అంటే ఫస్ట్ 3 కాయిన్స్ ఇక్కడికి వచ్చేసాయి. అంటే ఫస్ట్ కాయిన్ ఇక్కడే పడాలి. ఇప్పుడు 4th కాయిన్ ఫ్రీ అయింది, ఇది ఇక్కడికి వచ్చేది. ఇప్పుడు ఈ 3 కాయిన్లు ఇక్కడికి వెళ్ళిపోవాలి అంటే ఫస్ట్ కాయిన్ అక్కడే పడాలి. ఇలా మనం ఎన్ని కాయిన్స్ అయినా అలా జరుపుకోవచ్చు. ధన్యవాదాలు.